అందరికీ ప్రైజ్ లార్డ్. యేసయ్య నామములో మీ అందరికీ నా వందనాలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరందరూ కూడా క్షేమముగా ఉందురుగాక. విస్తారమైన పని ఉన్న సమాజంగా కూడుటలోను ఆయనను స్తుతించుటలోను అలసిపోలేదు మనకి మాదిరిగా ఉన్న భక్తులు. కానీ నేటి క్రైస్తవ సమాజానికి దేవుని స్తుతించే తీరిక సమయం లేకుండా పోయింది. ఎంత విచారమో కదండి. మనం రాజైన దావీదు కంటే, దానియేలు వంటి ప్రధానుల కంటే, అపోస్తులుల కంటే గొప్పవారమేమో. అందుకే స్తుతించడానికి సమయం లేదు. కానీ సెల్ ఫోన్స్, గంటల తరబడి మాట్లాడడానికి సమయం ఉంది. షాపింగ్కి, విందులకు, వినోదాలకు, వ్యక్తిగత పనులకు సమయం ఉంది. కానీ ఎక్కడ సమయం లేదో తెలుసా? దేవుని పాదాల దగ్గర గడపడానికి మాత్రమే సమయం లేదు, కుదరడం లేదు. క్రైస్తవమా, మీతో ఒక చిన్న మాట. దావీదు రాజు కూడా ఎన్నో యుద్ధాలు చేయాలి, తన ప్రజలను కాపాడుకుంటూ ఉండాలి. కానీ రోజుకి 7 మార్లు ప్రార్థించేవాడిగా ఉన్నాడు. ఇక్కడ దానియేలు రాజ్యమంతటి మీద ప్రధానుడు, రోజుకు 3 మార్లు ప్రార్థించేవాడిగా ఉన్నాడు. ఇంకా చూసుకున్నట్లయితే యోబు అరుణోదయంన లేచి తన బిడ్డల నిమిత్తం బలులు అర్పించేవాడిగా ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే అపోస్తులు బోధలోను, ప్రార్థనలోను, రొట్టె విరిచెట్టులోను ఎడతెగక ఉన్నారు. వీరికి పనులు లేక, బాధ్యతలు లేక ఖాళీగా ఉండి దేవుని స్తుతించలేదు. వారు మనకంటే బాధ్యత పరులు, వారికి మనకంటే ఎక్కువ పనులు ఉన్నాయి. కానీ ప్రభువుతో అంటుకట్టబడి ఉన్నారు. వారి ముందు నువ్వు చిన్నదానివో పెద్దదానివో, చిన్నవాడివో పెద్దవాడివో నీకే తెలియాలి. నీ ద్వారా సంఘానికి, సమాజానికి ఏం నేర్పిస్తున్నావో, ఎలా ఉన్నావో అనేది నువ్వే ఆలోచించుకో. ఒక్క మాట చెప్పాలని కోరుకుంటున్నాను. దేవునికి వేరే ఉండి ఏమీ చేయలేం. మిమ్మల్ని స్పృహలోకి తీసుకురావాలనే ఈ చిన్ని సందేశం. అగ్ని అనేది ఒక పెద్ద అడవిని తగలపెట్టగలదు, అది ఎవరికి ఉపయోగం ఉండదు. అదే అగ్ని ప్రతి ఇంటిలో ఒక దీపాన్నైనా వెలిగించగలదు. ఇది అందరికీ ఉపయోగం. నేను క్రైస్తవురాలన్నంత మాత్రాన ఉపయోగం లేదు. కానీ నీలో ఉన్న క్రీస్తు ప్రేమ ద్వారా కొన్ని గృహాల్లోనైనా, కొంతమంది విశ్వాసుల్లోనైనా వెలిగిస్తే అది అందరికీ ఉపయోగం. నిన్ను బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. దీనినే ఫలించుట అంటారు. ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో పారవేయబడును. ఈ మాటలన్నీ మీకు జ్ఞాపకం చేయడానికి కారణం, ఈ రోజు నుంచైనా ప్రార్థనా జీవితాన్ని ప్రారంభిస్తారని, ఈ రోజైనా సహవాసంలో ఉంటారని, ఈ రోజైనా పడిపోయిన మీరు లెగుస్తారని, ఆరిపోయిన మీరు వెలిగించబడతారని, ఈ రోజు నుంచైనా ఆయన రాజ్యాన్ని కట్టడానికి మీరు సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరుస్తారని ఆశిస్తున్న మీ సహోదరి. అందరికీ ప్రైజ్ ద లార్డ్.